కలిగిన ప్రశ్నలో, శిష్యులకు కలిగిన ప్రశ్నలో, మనుషులకు కలిగిన ప్రశ్నకు దెయ్యాలు సమాధానం ఇచ్చాయి. యేసు ప్రభువుని దూరం నుంచి చూడగానే ఆ దెయ్యములు పట్టిన వారు పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారము చేసి యేసు ప్రభు ముందు సాగిలపడి, యేసు సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, నాతో నీకేమి పని. అది వినగానే శిష్యులు ఏమనుకుంటారు? ఒక్కసారి ఆలోచిద్దాం. శిష్యులు ఏమనుకుని ఉంటారు? ఏంటి బాబా, మాకెవరికి తెలియదు, నిజంగా దేవుని కుమారుడా అని అనుకుని ఉంటారు కదా. ఇందాకే కదా మనకి ప్రశ్న వచ్చింది, ఇందాకే కదా ఈయన ఎవరో అనుకున్నాం. ఓ, ఈయన దేవుని కుమారుడా, ఓ ఈయన సర్వోన్నతుడగు దేవుని బిడ్డ, ఓ మెస్సయ్య అంటే ఈయనేనా అని చెప్పి వారిలో కొంత విశ్వాసం కలిగింది. పూర్తి విశ్వాసం కలిగింది అనే మాట నేను వాడను, కానీ కొంత విశ్వాసం కలిగింది. కానీ కాలక్రమేణా యేసు ప్రభు వారి పరిచర్యలో లేదా అటు తర్వాత ఆయన మరణించిన తర్వాత, ఆయన తిరిగి కనిపించిన తర్వాత వారి విశ్వాసం బలపడింది. అటు తర్వాత శిష్యులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ లోకమునకు ఉన్న ప్రశ్నకు యేసు ప్రభు వారే సమాధానమని ఈ లోకమంతా తిరిగి చాటి చెప్పి తమ ప్రాణములను పణంగా పెట్టారు, చనిపోయారు. ఆమెన్. ప్రపంచం అంతటికి